శ్రీపాదరాజం శరణం ప్రపద్ది. నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమైపోవచ్చు ఉండగా మార్గమధ్యంలో ఒకనొక స్త్రీ జుట్టు విరియబూసుకుని వికృతంగా నవ్వుచూ నా వైపునకు వచ్చుట గమనించాను. ఆమె మనస్థిమితం లేని దాని వలె కనిపించుచున్నది. ఆమె నా వైపుకు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండెదడ అధికమైంది. కాళ్ళు చేతులు వణకనారంభించినవి. ఇద్దరు పురుషులు చేతిలో కర్రలను ధరించి ఆమెను తరుముచున్నారు. ఆమె పరుగు పరుగున వచ్చి నా కాళ్లపై పడి తనను వారిద్దరి నుండి రక్షించవలసింది అని కోరింది. నాకంతయు అయోమయంగా ఉండెను. దారి భత్యము కూడా లేని బక్క బ్రాహ్మణుడనైన నేను పరాయి స్థలంలో పరాయి వ్యక్తుల బారి నుండి ఆ స్త్రీని ఎలా రక్షించగలను? నేను అప్రయత్నంగా, అమ్మా, నీకు వచ్చిన భయమేమీ లేదు. ఈ దుర్మార్గుల బారి నుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయంగా లేవు తల్లి అన్నాను. ఆ వచ్చిన ఆగంతకులు నా వంక వింతగా చూడసాగారు. శారీరక బల సౌష్ఠవాలతో తమతో ఏ విధంగానూ సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయేగాక తమ బారి నుండి ఈ స్త్రీని రక్షించదనని దృఢపూర్వకంగా చెప్పుట వారికి ఆశ్చర్యంగా నుండి వారు, ఓ బక్క బ్రాహ్మణుడా, మేము ఈ దురాచారిణిని చంపదలంచాము. నీవు ఈమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నాలకు అడ్డు తగిలిన ఎడల నిన్ను కూడా చంపవలసి ఉండును. మర్యాదగా మా దారికి అడ్డు రాకుము అని అన్నారు. నాలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించినట్లు అనుభవమగుచున్నది. నా ప్రయత్నం లేకుండా నా మనస్సులోని తలంపులు కాకుండగా నా నోటి నుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడే వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టివేయినవి అయి ఉన్నవి. అంతట నేను, బ్రాహ్మణ జన్మనెత్తి సిగ్గు లేకుండగా గత రాత్రి ఆవుని వధించి ఆ మాంసమును భుజించి కళ్ళును త్రావి సకల దురాచారాలతో కూడిన మీకు నన్నును ఈ నిరపరాధి అయిన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పని కాదు. నేను అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను. మీ యందు జాలితో పలుకుచున్నాను. మీరు ఈ స్త్రీని వధించిన తదుపరి కుష్ఠవ్యాధికి గురి అవుతారు. కుష్ఠవ్యాధి సోకిన వారికి కామవాంఛ కూడా అధికంగా ఉండును. కుష్ఠవ్యాధి కలిగిన వానిని పాము కాటువేయదు. పాము విషం నుండి తయారైన ఔషధంతో కుష్ఠుని తగ్గించవచ్చును. అయితే ఈ ఔషధమును తయారు చేయు విధానం అందరికీ తెలియదు. కామవాంఛను అణుచుకుని ఔషధాన్ని సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠవ్యాధిచే పీడితులు కావాలనని మీరు కోరుకున్నచో ఈ స్త్రీని వధింపుడు. నేను మీ హితమును కోరి ఈ మాటలు పలుకుచున్నాను అని పలికితిని. నా మాటలు విన్న ఇద్దరు ఆగంతుకులు కుప్పకూలారు. ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యం. నేను పలికిన కొన్ని పలుకులు వారి గత జీవితానికి సంబంధించినవైన కారణాన నా భవిష్యవాణి కూడా ఖచ్చితంగా జరిగి తీరునని వారికి తోచింది. వారు తమ దోషాలని అంగీకరించారు. జ్యోతిష్యన్నందు ఏమాత్రం పాండిత్యం లేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్యునిగా పరిణమించాను. దగ్గరలో ఉన్న వృక్షఛాయలో మేము కూర్చున్నాము. వారి వృత్తాంతం సవివరంగా చెప్పమని నేను కోరాను. అంతటా వారు, అయ్యా, మీరు త్రికాలవేదులు, సర్వజ్ఞులు అయినను మీరు అడుగుతున్నారు గనుక చెప్పుచున్నాము. మేము ఇరువురము అన్నదమ్ములు. బ్రాహ్మణ జాతిలో జన్మించినను బ్రాహ్మణ ధర్మాలు మాలో పూర్తిగా లుప్తమైనవి. సర్వభ్రష్టులమైనవి. గోమాంస భక్షకులతో స్నేహం చేశాము. సురాపానానికి అలవాటు పడ్డాము. వ్యభిచారానికి పాల్పడ్డాము. అన్ని దురాచారాలతోనూ మేము సర్వభ్రష్టులమైనాము. ఒక గుట్ట మీద పద్మాసనంలో కూర్చుని ఉన్న ఈమెను చూశాము. మా మనసులోని కోరికను వెల్లడించాము. ఆమె నిరాకరించింది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతంగా అయినా ఆమెను అనుభవింపదలిచాము. అదేమి చిత్రమో గాని ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచూ వస్తున్నాము. పూర్వపుణ్యవశమున మీ దర్శన భాగ్యం మాకు కలిగింది అన్నారు. అంతట నేను, ఏది మంచి ఏది చెడు అను వివేచన చేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించి ఉన్నాడు. మనము మంచి దారిలో నడిచిన ఎడల మంచి ఫలితాలను పొందవచ్చు. చెడు దారిలో నడిచిన ఎడల అనివార్యంగా చెడు ఫలితాలని అనుభవించవలసి వచ్చును. ఈ అమ్మ సదాచారిణిగా తోస్తున్నది. ఈమెను మీరు దురాచారిణిగా తలంచారు. పైగా అత్యంత హేయమైన కోరికలతో ఈమెను సమీపించారు.
మీరు పశ్చాత్తాపం పడుచున్నారు. మీ పాపాలను ప్రభు క్షమించునో క్షమించడో నాకు తెలియదు గాని మీకు మాత్రం ఒక శుభవార్తను అందించుచున్నాను. త్రిలోకారాధ్యుడు త్రిమూర్తి స్వరూపుడు అయిన శ్రీ దత్తులు ప్రస్తుత కాలంలో నరరూపధారి అయి శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఈ లోకంలో సంచరించుచున్నారు. వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమేదియూ కానరాదు. నేను వారి దివ్యలీలలను ఎన్నో విన్నాను. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమైపోవచ్చున్నవాడను. అమ్మా, నీ వృత్తాంతాన్ని ఎరిగింపుము అని ఆమెను అడిగాను. అంతటా ఆమె, అయ్యా, తమరు నన్ను ఈ పాపాత్ముల బారి నుండి రక్షించారు. మీరు నాకు పితృ సమానులు. నేను సద్బ్రాహ్మణ వంశమున జన్మించాను. ఊహ తెలియని వయస్సునందే వివాహమైంది. నా దౌర్భాగ్యాన్ని ఏమని చెప్పను. నా భర్త నపుంసకుడు. క్షణక్షణము నన్ను వేధింపసాగాను. యవ్వన సంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతినే దైవంగా భావించి సేవించేదాను. నా భర్తకు నన్ను హింసించి ఆనందించుట అన్న సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధం కలదని పదే పదే చెప్తూ ఉండేవాడు. నేను సుమంగళీ చిహ్నములైన పుష్పమాల్యాదులతో అలంకరించుకొనిన నేను విటుని కోసమై వేచి ఉంటిననియు, గృహన్నందలి చిన్నపిల్లలను మురిపం చేయునెడల నీకు పిల్లలు కలుగలేదని చింతాక్రాంతవై లోలోన కుములుచున్నావని, నేను సమానంగా భోజనం చేసినను నీవు చాలా ఎక్కువగా భోజనం చేసి ఇల్లు గుల్ల చేస్తున్నావని, అన్నం తక్కువగా తిన్నచో అత్తవారింట భోజనమే లభించుటలేదని ఇరుగు పొరుగువారు అనుకోవాలని తక్కువ తినుచున్నావని, ఉపవాసం చేసిన ఎడల నా పీడ వదిలించుకోవటానికి రహస్యంగా ఏదో మంత్రాన్ని జపించుచు ఆ మంత్రాధిష్టాన దేవత ప్రీతి కొరకు ఉపవసించుచున్నావనియు, నా భర్త నన్ను మానసికంగా ఎంతో హింసించుచున్నను. అత్తగారు గాని మామగారు గాని ఇంటి ఎందున్న తక్కిన పెద్దలు గాని నా భర్తను పల్లెత్తు మాట అనరు. ఈ భూలోకన్నందు నరకమంటే ఎలా ఉండునో నా అత్తవారింట అనుభవంతో తెలుసుకున్నాను. ఈ విధంగా కాలం నాకు విషాదభరితంగా ఉండెను అని తెలిపింది. ఇంతలో మా గ్రామానికి ఒక మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడే తెంచింది. అతనికి జ్యోతిష్య శాస్త్రమందు కూడా విశేష పాండిత్యం కలదని ప్రచారం జరిగింది. మా అత్తమామలు వానిని ఇంటికి ఆహ్వానించారు. అతడు ఏవేవో లెక్కలు వేసి చిత్ర విచిత్రములైన పూజలు చేసి, ఈమె నష్టజాతకురాలు, అనేక అమంగళ యోగాలు కలది. ఆ యోగ ప్రభావాన భర్తకు నపుంసకత్వం వచ్చింది. ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టినచో అమంగళాలన్నీ తొలగిపోవును. నేను చేయు మంత్రతంత్రాల పూజా విధానాలు అక్కరకు వచ్చును. బాలకునికి నపుంసకత్వం పోవును. తిరిగి అతనికి వివాహం చేయవచ్చు. ఆ తరువాత తప్పక సంతానయోగం కలుగును అని చెప్పాను. దయాదాక్షిణ్య రహితులైన నా అత్తమామలు, ఇంటిలోని వారును, నా భర్తయును నన్ను ఇంటి నుండి తరిమివేశారు. నేను గత్యంతరం లేక కనీసం పుట్టినింటికైనా కాలినడకన పోవుదామని బయలుదేరాను. ఇంతలో మా ఇంటికి వచ్చిన కుహానా మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపట్టాడు. తుచ్చమైన తన కామవాంఛకు నన్ను బలి చేయగోరాడు. నేను భద్రకాళినై దగ్గరలో ఉన్న బండరాతిని ఎత్తి శక్తి కొలదీ విసిరాను. అది వాని నెత్తికి బలంగా తగిలి అతడు అక్కడికక్కడే మరణించాను. హతవిధి, నేను స్త్రీనయ్యుండి గత్యంతరం లేని పరిస్థితిలో బ్రాహ్మణ హత్య చేశాను. నా మనస్సులో లేకుండెను. నేను పుట్టినింటికి పోయినను నాకు సమస్యలు తప్పవు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకుని పోషించువారైనను అన్నదమ్ములు, వదినెలు, మరదళ్ళు ప్రేమతో చూచెదరను నమ్మకం నాకు లేదు. నేను కుహానా మాంత్రికుని హత్య చేయుట అచ్చటి పామరజనం కొందరు చూశారు. కానీ వారికి అతని కౌటిల్యం తెలియదు. ఇటువంటి వార్తలు నలుదిశలా శీఘ్రంగా వ్యాపించు. నన్ను విధి ఎచ్చటికి నడిపించిన అక్కడికే పోయేదునుగాక అని తలచి దారి తెన్ను లేక పోవుచున్నాను. ఇంతలో ఒక కాసారం కంటబడింది. నాకు బహుదప్పికగా ఉండేది. కాసారంలోని నీరు తాగి దప్పికను తీర్చుకున్నాను. ఆ కాసారం చెంత ఔదుంబర వృక్షం ఒకటి ఉన్నది. ఔదుంబరము దత్తప్రభువుల వారికి అత్యంత ప్రీతిపాత్రమను విషయం విని ఉన్నాను. నాకు శరీరం నందు మైకం కమ్ముచుండెను. ఆ వృక్షమూలం నందే గాఢ నిద్రలోనికి జారుకున్నాను. కొంతసేపటి తర్వాత మేల్కున్నాను. మిక్కుటంగా ఆకలి అవుతున్నది. కళ్ళు తెరిచి చూసినంతలో 2 నాగుపాములు నాకు 2 వైపులా కాపలాకాయు కాపలి వాండ్రవలే ఉన్నవి.
నేను ఆ 2 నాగుపాములకు నమస్కారం చేశాను. నా ప్రార్థన మన్నించినవో అన్నట్లు అవి 2 ఎటో పోయింది. నేను దత్త దిగంబర జయగురు దత్త దిగంబర అని పాడుకుంటూ ఉన్నాను. దత్తప్రభువులు కేవలం స్మరణ మాత్రంతోనే ప్రసన్నులై కాపాడేదరని పెద్దలు చెప్పగా విన్నాను. నా అదృష్టం కొలది ఔదుంబర వృక్ష ఛాయలో కూడా ఉన్నాను. నేను శ్రీ దత్తప్రభువుల కృపాఛత్రం యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలుగసాగింది. నా దత్తనామస్మరణము తన్మయత్వంతో ఆలకించుచు దారి వెంట పోవుచున్న బాటసారి ఒకడు మేడి చెట్టు సాయిలో నిలుచుని ఉండెను. భయభ్రాంతనైన నేను, ఓయి నీవెవ్వడవు? మర్యాదగా ఇచ్చటి నుండి వెంటనే పొమ్ము. నీవు పోకపోయినచో ఇచ్చట ఉన్న బండరాతినొకటి తీసుకొని నిన్ను చంపివేసేదని. కొలదిసేపటి క్రితమే ఒక కుహానా మాంత్రికుని హతమార్చాను అన్నాను. అందులకు ఆ నూతన వ్యక్తి చేతులు జోడించి, అమ్మా, నేను రజక కులం నందు పుట్టిన రవిదాసు అను పేరు గల దత్తభక్తుడను. నేను కురూపురం నందు నివసిస్తూ ఉంటాను. శ్రీ గురుదత్తులు ఈ భూలోకాన్ని పావనం చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ రూపమున కురూపురం నందు విరాజిల్లుచున్నాను. ఎంతటి దూరములలో ఉన్న దత్తభక్తులకైనను తాను ఈ భూలోకం నందు అవతరించి ఉన్న శుభవార్తను ఏదో ఒక లీలా విశేషంతో తెలియపరుస్తున్నారు. ఇది అనుభవైక వైద్యం. నేను ప్రస్తుతం కురూపురానికి పోవుచూ ఉన్నాను. నీకు ఇష్టమైనచో నాతో రావచ్చు. కురువపురం సమీపమునందే ఉన్నది. నేను నా బంధువుల ఇంటికి పోయి తిరిగి కురూపురానికి పోవుచున్నాను అని పలికాను. అంతటా నేను, నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పేడి శ్రీపాద శ్రీవల్లభులు ఎవరై ఉన్నది అను విషయం కూడా అనావశ్యకం. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయినచో ఈ దీనురాలిని తన శ్రీచరణాలకి ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడనేనని రుజువు చేసుకోవలసిన బాధ్యత శ్రీపాదుల వారిపైననే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామాన్నే స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూచెదను. నీవు తత్క్షణం ఈ చోట నుండి వెళ్ళకపోయిన ఎడల నా నుండి ప్రమాదాన్ని ఎదుర్కొనేదవు అన్నాను. అతడు మారు మాట్లాడక, దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అని పాడుకుంటూ వెడలిపోయింది. తదుపరి ఒకానొక గుట్ట మీద పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకొనుచూ ఉండగా ఈ దుష్టుల బారిన పడి మీ వలన రక్షింపబడ్డాను. అంతట నేను, అమ్మా, శ్రీపాదుల వారి దయ ఉండబట్టే నీవు రక్షింపబడ్డావు. వారు అంతర్యామిగా ఉండని దేశం గాని వారి ఎరుకలో లేని కాలం గాని ఈ సృష్టిలో లేనే లేదు. కార్యకారణ సంబంధాలతో ఈ సృష్టిలో వివిధ దేశాల్లో వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచూ ఉండును. సర్వకారణాలకును వారే మహాకారణం. రకరకాల స్థితులలో ఉన్న జీవులకు వారి పరిణామము నిమిత్తమై వివిధ దేశకాలములలో వివిధ సంఘటనలు జరుగుచూ ఉండును. కారణం లేని కార్యం సృష్టిలో కానరాము. శ్రీపాదుల వారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా ఇటువంటి అన్ని స్థితులకు అతీతులో ఎవరికినే తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియను. మనము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణ చేసుకొనుచున్న ఎడల వారి అనుగ్రహాన్ని తప్పక పొందగలం. అన్ని కష్ట నష్టాల నుండి విముక్తి పొందగలం అని తెలిపాను. తదుపరి ఆ బ్రాహ్మణ సోదరులతో, సుశీలయ్యను పేరుగల ఈ బ్రాహ్మణ యువతితో కలిసి కురూపురం వైపుకు ప్రయాణం సాగించాను. మేమందరం దత్తనామస్మరణము, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణం చేసుకునుచు ప్రయాణం చేస్తూ ఉన్నాం. చూసేవారందరికీ మేము భజన బృందం వలె కనిపిస్తూ ఉన్నాం. ప్రయాణం మధ్యలో నామానందుడను మహాత్ముని ఆశ్రమానికి చేరుకున్నాం. నామానందుల వారు త్రికాలవేదులని తెలుసుకున్నాం. వారు మమ్మలను సాదరంగా ఆహ్వానించారు. శ్రీ నామానందుల వారిలా చెప్పసాగారు. మా నాయనగారు మాయణాచార్యుడు, నా పేరు సాయణాచార్యుడు. మాది భరద్వాజ గోత్రం. మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాస దీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యంతో ఉత్తర దేశం నందలి పుణ్యక్షేత్రాలను, సిద్ధక్షేత్రాలను దర్శించి నన్ను ఉద్ధరింపగల సద్గురువు ఎవరా అన్న అన్వేషణలో మార్గమధ్యంలో పీఠికాపురానికి వచ్చాను. మేము శ్రీ వైష్ణవుల మగుటచే శివారాధనం మాకు సమ్మతం కాదు. మడి ఆచారాలను విశేషంగా పాటించేవారం. కుంతీ మాధవ దర్శనం చేసుకుని బయటకు వచ్చుచు చండాలను కొన్ని చూశాను.
చండాల దర్శనమే దుర్లభం. దానికి తోడు అతడు నా సమీపానికి వచ్చి, నామానంద, నాకు గురుదక్షిణ సమర్పించి ఇచ్చటి నుండి కదులు అని గద్దించి పలికాడు. అంతట నేను నిర్ఘాంతపోతిని. ఊరి నడిబొడ్డునందున్న జనులు ఈ వింతను చూస్తూ ఉన్నారు. చండాలుడు శ్రీవైష్ణవ బ్రాహ్మణోత్తముని గురుదక్షిణ ఇమ్మని గద్దించుట కలివైపరీత్యం కాక మరేమీ అని జనులు అనుకుంటూ ఉన్నారు. వీడెవడో త్రాగి వచ్చి ఈ వైష్ణవోత్తమునిపై దౌర్జన్యం చేస్తున్నాడని మరికొందరు అనుకున్నారు. అంతట నేను, ఓయి, నీవెవ్వరవో నాకు తెలియదు. అయినను నేను వైష్ణవ బ్రాహ్మణుడను, నీవు చండాలుడవు. నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యంగా గురుదక్షిణ అడుగుట ఏమీయూ సబబుగా లేదు అన్నాను. ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను. వాని కన్నులు చింత నిప్పుల వలె ఎర్రగా ఉండెను. వాని ముఖ కవళికలు ఎంతటి వారికైనను హడలు పుట్టించేవిగా ఉండెను. నా ఈ శాంతవచనాలకి వాడు ఎంతమాత్రం లొంగక, నీవు నన్ను ఎరగనని దబ్బరులాడుచున్నావు. ఊరూరా తిరుగుచు నన్ను ఉద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించునా అని నానా గోత్రాల వారిని ప్రశ్నించుచు పిచ్చి కుక్కవలే తిరుగుచున్నావు. బ్రాహ్మణ జన్మ నెత్తి తినని దురహంకార పూరితుడవై సత్యాన్ని కానలేకున్నావు. నేను నీ సద్గురువును. నేను నీకు నామానందుడు అనే సన్యాసనామాన్నిచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గర ఉన్న సొమ్మంతయు నాకు గురుదక్షిణగా ఇచ్చి అందరూ చూస్తుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా సరి. లేకపోయిన ఈ కత్తితో నీ శరీరాన్ని ఖండఖండాలుగా నరికి పోగులు పెట్టేదను. నీ రక్తాన్ని పానం చేయుదును. నీ తలను పదే పదే కుళ్ళిపొడిచెదను. నీ శరీరం నుండి ప్రాణాలు పోకుండా కట్టడి చేసి ఖండించబడిన ప్రతి శరీర భాగం నందును చైతన్యాన్ని అనుభవించుచు ఘోరమైన నరకబాధను అనుభవించదు. నాతో వ్యవహారం చాలా నిర్దిష్టముగా ఉండును. అవునన్న అవును, కాదన్న కాదు, రెండే రెండు మాటలు. నీవు ముక్కోటి దేవతలలో ఎవరినైనా ప్రార్థించు, నా నుండి నిన్ను రక్షించుట ఒక్కడంటే ఒక్క దేవతకు కూడా సాహసింపలేడు అని కటువుగా పలికిన. ఈ విధమైన కటువచనాలు పలికిన చండాలుడు తన వరలోనున్న కత్తి తీసి నన్ను చంపబోయింది. నేను గత్యంతరం లేని పరిస్థితులలో ఆ చండాలునికి సాష్టాంగ ప్రణామం చేశాను. నా వద్దనున్న రొక్కమంతయు గురుదక్షిణగా సమర్పించాను. దైవానికి సంబంధించిన వర్ణనలన్నీ నాకు కల్పితంగా తోచాను. అయితే నా ఊహలను అన్నింటినీ తలకిందులు చేయుచు వారి మోహనమైన దివ్యమంగళ రూపం నాకు దృగ్గోచరమాయింది. ఆ దివ్యనేత్రాల నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహం వలె ప్రవహించుతూ ఉన్నట్లు తోచింది. ఆ దివ్యమంగళమూర్తి, నేను శ్రీదత్తుడను. ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురంలో అవతరించాను. నీవు నావాడవు, నేను నీవాడను. నేను నీ సొత్తు, నీవు నా సొత్తు. మన ఇద్దరికీ పొత్తు కలిపింది అదే సత్తు చిత్తు ఆనందం. నీవు నేటి నుండి నామానందుడవై ధర్మప్రచారం చేయుచు చిరశాంతిని పొందుము నాయన. అంత్యమున నా లోకానికి రాగలవు అని దీవించాను. అయ్యా, ఆ విధంగా నేను నామానందుడు అనే సన్యాసినయ్యాను. పీఠికాపురం నందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం చేయగోరాను. నాకు ఆకలి దహించి వేయుచున్నది. ఏ ఇంటికి పోయినను నాకన్నమిడు వారే కానరారయ్యారు. జనులు నా గురించి వింత వింతగా చెప్పుకోసాగారు. ఇతడొక పిచ్చివాడు, చండాలుడొకడు తాగి వచ్చిన మైకంలో వీని నుండి గురుదక్షిణ వసూలు చేశాను. ఇతడు బ్రాహ్మడయ్యుండి చండాలుని గురువుగా స్వీకరించిన కారణమున అస్పృశ్యుడు. అందువలన ఇతనికి భిక్ష వేయుట ధర్మశాస్త్ర విరుద్ధం అని చెప్పుకోసాగాడు. ఈ విధంగా పీఠికాపుర బ్రాహ్మణ్యం నిర్ణయించుకుని నాకు భిక్షనిచ్చుట మానారు. నేను అప్రయత్నముగానే శ్రీ అప్పలరాజ శర్మ గారింటికి చేరితిని. భవతి భిక్షాందేహి అని పిలుచుటకు కూడా కంఠం పెగలనంతటి నీరసంతో ఉన్నాను. ఇంతలో తలుపు తెరుచుకుని శ్రీపాద శ్రీవల్లభులు అన్నపు పళ్ళెరంతో వచ్చారు. తమ అరుగు మీద కూర్చుండబెట్టుకుని తమ దివ్యహస్తాలతో అన్నం తినిపించారు. తమ స్వహస్తాలతోని నా చేతులను మూతిని తుడిచారు. అనంతశక్తి స్వరూపమైన తమ వరదహస్తాన్ని నా శిరస్సుపై ఉంచి, నీకు సర్వము సిద్ధం చేయబడును నాయన. దేనికోసము వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు. రాతి కిందున్న కప్పకు సహితం ఆహారం సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా? నీవు ఎచ్చట ఉన్నను
నీవెన్నంటే ఉంటాను. అదృశ్యంగా జంటనై సంచరిస్తాను. నిన్ను కంటికి రెప్పవలే కాపాడుకుంటాను అని వారి అభయవచనాలతో నన్ను సాగనంపాను. ఆనాటి నుండి నేను సన్యాసినై నా ఇచ్చ వచ్చిన చోటులో సంచరిస్తూ ఉన్నాను. అదృశ్యంగా వారి దివ్యహస్తం నన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నది. నేను అయ్యా, శ్రీదత్తుల వారిని ఆరాధించిన మోక్షం శీఘ్రంగా లభించునని విన్నాను. దానికి ప్రత్యేకంగా ఆరాధనా విధానం ఏదైనా ఉన్నదా? ప్రత్యేకమైన మంత్రములు ఏవైనా జపం చేయాలా? నా సంశయాలను తీర్చి కృతార్థుణ్ణి చేయండి అని అడిగాను. దానికి ప్రసన్నవదనులైన శ్రీ నామానందులు, నాయనలారా, మోహం క్షయించుటయే మోక్షం. శరీర పాతానంతరమే మోక్షం కలగాలని నియమమేమీ లేదు. శారీరక ప్రారబ్ధాన్ని శరీరం అనుభవించుచూ ఉండవచ్చును, అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటి వారిని జీవన్ముక్తులు అని పిలవచ్చు. తన ఇష్టదైవం యొక్క లోకన్నందు నివసించుట సాలోక్యముక్తి. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన ఇష్టదైవం యొక్క సామీప్యం నందు నివసించు భాగ్యం కలుగును. దానినే సామీప్యముక్తి అంటారు. అంతకంటే విశేషమైన పుణ్యరాశి ఉన్న ఎడల తన ఇష్టదైవం యొక్క స్వరూపాన్ని పొందును. దీనినే సారూప్యముక్తి అంటారు. అంతకంటేను విశేషమైన స్థితిలో తన ఇష్టదేవతా చైతన్యంలో సాయుధ్యాన్ని పొందటం ఒకానొక ఆధ్యాత్మిక స్థితినందుకున్న దత్తభక్తులు ఇహలోకంలో ఉండగానే సాలోక్యముక్తిని అనుభవిస్తారు. శరీరం మాత్రం ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటుంది. వారి మనస్సు శ్రీదత్తుల పాదార విందాలందు లగ్నమై సృష్టి యొక్క ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను, సృష్టి నిర్వహించబడు చిత్ర విచిత్ర విధానాలను తన అంతర్దృష్టితో అవలోకించుచు ఆనందాన్ని అనుభవించును. స్వార్థరహితులైన యోగీశ్వరులు దివ్యశక్తులన్నీయును వారి ప్రమేయం లేకుండానే విశ్వకళ్యాణానికి వినియోగింపబడును. ఇహలోక జీవనం సాగిస్తూ సామీప్యముక్తిని పొందువారుందు. వారు దత్తప్రభువు చేయు దివ్యలీలలను తమ అంతర్దృష్టితో సాలోక్య భక్తుల కంటే విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటారు. వారు పొందే ఆనందం మరింత మిక్కుటంగా ఉండును. జీవి శరీరబద్ధుడైనప్పుడు అనేక గుణాలతో, వాసనలతో, కోరికలతో బద్ధావస్థ ఎందుండును. పరిణామం చెందుకొలది జీవి తేలికపడుచున్నట్లు తెలుసుకుంటాడు. ఈ రకంగా లఘుత్వాన్ని అనుభవించినప్పుడు ఆనందం ఎక్కువగా ఉండును. సాయుధ్యం నందిన శ్రీదత్త భక్తుల నుండి శ్రీదత్తుల వారి దివ్యలీలలు యథేచ్ఛగా ప్రకటితమవుతూ ఉంటుంది. శ్రీదత్తుల వారికి సంకల్పముండును. శ్రీదత్తునిలో సాయుధ్య అనుగ్రహం లభించు పుణ్యవంతులకు శ్రీదత్తుల వారి నుండి ఆ మహాయోగుల ద్వారా సదారక్షణ లభించును. ఇహలోక సంబంధమైన మహా ఐశ్వర్యం గాని, పరలోక సంబంధమైన మహా ఐశ్వర్యం గాని శ్రీపాద శ్రీవల్లభులు వారు మాత్రమే వసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపాలను ఆరాధించెదరు. ఆయా దేవతలందరూ శ్రీపాదుల వారి దివ్యాంశలే. ఆయా దేవతల ద్వారా శ్రీపాదుల వారే భక్తులను అనుగ్రహించెదరు అని సెలవిచ్చారు. అంతటా నేను, అయ్యా, అలా అయిన ఎడల మనం వివిధ రూపాలలో ఉన్న దేవతల్ని ఆరాధించాలా, లేక శ్రీపాదుల వారిని ఆరాధించాలా? దేవతలందరూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారంటున్నారు. నాకు ఈ విషయం కాస్త అవగతమయ్యేలా తెలపండి అని వారిని కోరాను. అందులకు శ్రీనామానందులు ప్రసన్నులై ఒక కన్యకు వివాహం చేశారు. ఆమె అత్తవారింటికి చేరింది. ఒక పర్యాయం ఆమె అన్నగారు ఆమెను చూచుటకు వెళ్ళింది. చెల్లెలు అత్తగారు అతనితో ఇలా అన్నారు, అయ్యా, మీ చెల్లెలు మా ఇంట ఎన్నో రకాల దొంగతనాలు చేస్తుంది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి భారీ పరిమాణములో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైన నేను సరిపెట్టుకుందును, ఇన్ని రకాల దొంగతనాల అని వాపోయింది. అంతటా అన్నగారు చెల్లెలను పిలిచి ఇలా అన్నారు, ఇన్ని పదార్థాలు దొంగిలించుట నేటి నుండి మానుకో. నీవు సేవించుచున్న అన్నీయు చిక్కటి పాలలో నిబిడీకృతమై ఉన్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్ని రకాల పదార్థాలలోని సత్తువులు ఒక్క చిక్కటి పాలలో ఉన్నవి. అందువలన నీవు నీకు కావలసినంత పరిమాణాలలో చిక్కటి పాలను మాత్రమే సేవించు. ఆ ఒక్క వస్తువుని సేవించుట వలన నీ అత్తగారి నుండి మాటపడుట తప్పిపోవును. అదేవిధంగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన
సమస్తమును సమకూరును. లోకులు భిన్న రుచులు గలవారు కనుక భిన్న భిన్న దేవతారాధనలు చేస్తూ ఉంటారు. శివారాధనం చేసిన ఎడల విష్ణువు ప్రత్యక్షం కాడు, విష్ణు ఆరాధన చేసిన ఎడల శివుడు ప్రత్యక్షం కాడు. అనుగ్రహం ఒకే విధంగా ఉండవచ్చు, భక్త రక్షణ కూడా ఒకే విధంగా ఉండవచ్చు. సగుణ సాకార భక్తితో చేసే కర్మలకు ఫలితము ఆయా కర్మలకు అనుగుణ్యంగానే ఉండవలను కదా. అనేక జన్మలలో చేసడి పాపరాశి క్షీణదశలో ఉన్నప్పుడు, పుణ్యఫలం మహావిశేషంగా ప్రోగవుచున్నప్పుడు శ్రీ దత్తభక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యమనేది లేదు. విధాత నుదుట రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవ్వరికీ శక్తి లేదు. అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీదత్తుల వారు తమ భక్తుని నుదిటి వ్రాత చెరిపివేసి కొత్త రాతను రాయవలసిందని బ్రహ్మదేవుని ఆదేశింపవచ్చు. జీవుల యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితులన్నీయును ఆయా స్థితులలో ఉండుటకు స్థితికర్త అయిన విష్ణువు కారకుడు. తగిన పరిపక్వత చెందకుండా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమైన ఎడల శరీరం గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆ శక్తిని తట్టుకోలేక అగ్నిజ్వాలలో సజీవంగా దహనమొందుచున్నట్లు అనుభవం పొందును. అందువల్ల ఆ జీవుడు జీవయాత్ర సక్రమంగా చేయుటకు విష్ణువు తోడ్పడి వాడి కర్మానుసారంగా ఆయా స్థితులందు ఉంచును. శ్రీకృష్ణుల వారు శ్రీదత్త ప్రభువుతో అభిన్నత్వం కలవారు. గోవర్ధనగిరినుద్ధరించారు. ఇది పామరులకు తెలిసిన విషయం. అయితే గోపగోపికలందరూ పూర్వజన్మలో గొప్ప ఋషులు, యోగ గ్రంథులే గిరులు. ఆ గ్రంథులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించునప్పుడు జీవాత్మ అత్యంత తేలికతను అనుభవించును. ఆ సూక్ష్మ స్థితి వలన మహత్తరమైన యోగానందం కలుగును. అంతటి సూక్ష్మ స్థితిని పొందుటకు అనేక వేల జన్మలెత్తవలసి ఉండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారాన్నంతను తాను వహించి వారి గ్రంథి విభేదనాన్నొనరించి జీవనముక్తులు చేశాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యం. భౌతిక దృష్టితో చూచువారికి గోవర్ధన గిరినెత్తి తన వారిని రక్షించుట మాత్రమే అవగతం. అందువలన తన భక్తుల వివిధ స్థితులను మార్చవలెనని శ్రీదత్తుల వారు సంకల్పించిన సామాన్యంగా నడుపవలసిన పరిణామక్రమాన్ని శీఘ్రతరం చేయవలసిందని బాధలను అన్నింటినీ భక్తుని చేత అజ్ఞాత స్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తుల వారు తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారం యొక్క ప్రధాన లక్ష్యం తమతో సాయుధ్య స్థితిని అనుభవించు యోగులను 1,25,000 మందిని తయారు చేయుట. కర్మబంధములన్నింటి యొక్క స్పందనలను లయం చేయు సంకల్పం కలిగిన ఎడల శ్రీదత్తుల వారిలోని రుద్రాంశ విజృంభించి కోటానుకోట్ల జన్మములావి గతించినవైనను రాబోవునవి అయినను వాటినన్నింటినీ ధ్వంసం చేసి ఆ జీవికి మోక్షాన్ని అనుగ్రహింపవచ్చు. వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణు అంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణంగా తన భక్తుని సంరక్షించును. ఇది ఎంతయును వారి సంకల్పాన్ని బట్టి ఉండును. వారికి అటువంటి సంకల్పం కలుగుటకు మనము భక్తి మార్గాన్ని అవలంబించవలెను. ఒక పర్యాయం పీఠికాపురంలోని శ్రీపాదుల వారి ఆశ్రితుడొక్కడు గుర్రమునెక్కగా అది అతన్ని పడద్రోసి తొక్కివేసి గాయపరచింది. రక్తసిక్తుడైన ఆ భక్తుని వైపు శ్రీపాదుల వారు తమ అభయహస్తాన్ని చూపగా గాయాలన్నీ క్షణంలో మాయమైనవి. శ్రీపాదుల వారి యందు నమ్మకం ఇసుమంత లేని మరొకనికి అదే రోజున 100 వరహాలతో నిండిన పాత్ర ఒకటి లభించింది. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠివారు శ్రీపాదుల వారిని ఈ విషయమై వివరణ అడిగారు. అంతటా శ్రీపాదుల వారిలా అన్నారు: నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు, కానీ వీని ఆయుర్దాయాన్ని మరి ఒక 20 సంవత్సరాలు పొడిగించాను. ఇది వీని అనన్య భక్తికి ప్రతిఫలంగా నేను నిర్ణయించినది. 100 వరహాలు దొరికిన వానికి ఈరోజు మహదైశ్వర్యం కలగవలసిన రోజు, కానీ వాడికి భక్తిభావం ఇసుమంతయు కూడా లేక భక్తులను అవహేళన చేయుచుండుట వల్ల వాని మహదైశ్వర్య యోగాన్ని కేవలం 100 వరహాలకు మాత్రం కుదించి వేశాను. నా యందు కేవల భక్తి గలవానికి నేను దాసానుదాసుడను. నన్ను తన హృదయంలో బంధించుకోగలిగిన వాడే నిజమైన ప్రభు. త్రిలోకాధిపతి అయిన పరమేశ్వరుడు కూడా అటువంటి వానికి దాసుడై సంచరించును అను సద్విషయములను సందేశమును తెలియపరిచారు. శ్రీ నామానందుల వారు
ఈ రీతిగా సెలవీయగానే మేమందరం ఎంతో ఆనందభరితులమయ్యాము. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యాలకు ప్రాయశ్చిత్తమును ఉపదేశించండని నామానందుల వారిని కోరారు. అంతటా నామానందుల వారు, మీరు ఏకభుక్తం చేయుచు మండల దీక్షని పాటించుడు, మిక్కుటమైన కాయకష్టం చేసి ధనాన్ని సంపాదించండి, ఆ ధనమును వ్యయపరచి సద్బ్రాహ్మణులకు అన్నదానం చేయండి, అంతటా పాపం క్షమించును. పాపశమనమైనట్లుగా శ్రీపాదుల వారి దర్శనం సాక్షాత్తుగా గాని స్వప్నంలో గాని పొందగలరు. మండల దీక్ష అనంతరం కూడా సదాచారులుగానే మీరుండవలెను. ప్రమాదవశమున పూర్వపు అలవాట్లకు బానిసలైన పక్షాన మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయం అని తెలిపారు. సుశీలయ్యను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరణమగు ఉపాయం చెప్పమని నామానందులను కోరింది. అంతటా ప్రసన్న చిత్తులైన నామానందుల వారు, ఆత్మ నిరంతరాయమైనది, మనస్సు ప్రతి క్షణంలోనూ అనేక కోట్ల సార్లు మరణించి తిరిగి పుడుతూ ఉంటుంది. భార్యాభర్తల సంగమ కాలమున వారిరువురులో ఎవరైనా గాని లేదా వారిద్దరూ గాని తమ మానసిక చైతన్యము జీవ నిర్జీవ స్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవాన్ని పొందిన ఎడల వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును. పచ్చటి సంసారములను భగ్నం చేయు మహాదోషం వలన మానవునకు నపుంసకత్వం సిద్ధించును. నపుంసక జీవితము మానవునకు నరకప్రాయంగా ఉండును. అన్యోన్యంగా ఉండు దంపతులను విడదీయుట వలన, గెయ్యాళితనం ప్రదర్శించి కోడళ్లను నానా విధాలుగా హింసించుట వల్ల, నిర్దాక్షిణ్యంగా శిశుహత్యలను స్త్రీహత్యలను చేయుట వల్ల, నిస్సహాయ స్థితిలో ఉండు అనాథల ఎడల పరమ కర్కశత్వం చూపుట వల్ల నపుంసకత్వం కలుగుట గాని నపుంసకునకు భార్యగా ఆగుట గాని తటస్థించును. మానవునకు ఒక స్త్రీ యందు 10 మంది సంతానం కనుట వరకు హక్కు కలదు. ఆ పైన సంతానం ఆ స్త్రీ యందు కనుట ధర్మ విరుద్ధం. 10 మంది సంతానమును కన్న తరువాత ఆ స్త్రీని తల్లిగా భావించవలెను. అమ్మా, నీ భర్తకు నపుంసకత్వం పోయి పురుషత్వం సిద్ధించుటకు, నీవు అనుకూల దాంపత్యంతో సర్వసుఖాలు పొందుటకు అనఘావ్రతం చేసి అనగాదేవి సమేత శ్రీదత్తాత్రేయుల వారిని సంతుష్టనం చేయు. తప్పక శ్రీదత్తుల వారు నిన్ను అనుగ్రహించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని భజించు వారికి ఇహలోక సుఖం పరలోక సుఖం పుష్కలంగా లభించును. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమన్ని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించారు. దత్త దర్శనం కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరాలు మహాశక్తివంతములు. ప్రతి అక్షరం నందు యుగ యుగాంతాల వరకు చైతన్యం విలసిల్లుచూ ఉండును. వాటిలో వ్యాకరణ దోషాలు వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించుటకు ఏ రకములైన విధి నిషేధాలు లేవు. నేను ఈ స్తోత్రాన్ని శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఈ స్తోత్రము నా మదిలో మెదులుచున్నది, వినండి. బ్రాహ్మణ స్త్రీకి వివరించారు. శ్రీ నామానందుల వారి నోటి వెంట ఈ అమృతవాక్కులు వినిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. అంతట నేనిలా అన్నాను, మహాపురుష, ఈ దివ్య స్తోత్ర పారాయణంతో శ్రీపాదుల వారి దివ్యలీలా విలాసాలు కథాప్రసంగాలతో ఈ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున ఈ రాత్రి గడపవలననే కోరిక కలుగుచున్నది. కారుణ్యమూర్తులైన మహామహులు అనుమతినియ్యవలనని విన్నవించుకునుచున్నవాడను. నాతో పాటు ఉన్న సుశీలయు బ్రాహ్మణ సోదరులు నా సూచనకు తమ ఆమోదాన్ని తెలిపారు. ప్రసన్న హృదయులైన శ్రీ నామానందులు తమ ఆమోదముద్ర వేశారు. రాత్రి అంతయు శ్రీపాదుల వారి నామస్మరణతోనూ వారి లీలా కథా ప్రసంగాలతోనూ సిద్ధమంగళ స్తోత్ర పఠనంతోనూ గడిచింది. ఉషఃకాలమున శ్రీపాదుల వారికి దివ్యశ్రీ మంగళహారతి ఇయ్యబడింది. మహామంగళహారతి అయిన తరువాత మా ఆశ్రమానికి ఒక 2 ఎడ్ల బండిపై భోజన సామాగ్రిని వేసుకుని బండివాడు ఒకడు వచ్చాడు. ఆ బండివాడు సుశీలతో, కొలది సేపటిలో నీ అత్తమామలు నీ భర్తయు వేరొక బండిలో ఆశ్రమానికి చేరుకోగలరని సుశీలతో బండివాడు చెప్పాను. భోజన సామాగ్రిని దింపివేసి ఆ బండివాడు వెడలిపోయాను. బండివాడు వచ్చి వెళ్ళిన సమయం లోపల శ్రీ నామానందుల వారు ధ్యానావస్థలో ఉన్నారు. నామానందుల వారు ధ్యానావస్థ వదిలి ప్రకృతిస్థులైనప్పుడు బండివాడెక్కడా అని ఆందోళనతో ప్రశ్నించారు. బండివాడు వెళ్ళిపోయాడని మేము చెప్పగా
ఆహా, మీరెంత అదృష్టవంతులు, నేనెంత దురదృష్టవంతుడనని వాపోయారు. మేమందరం విస్తుపోయాం. శ్రీనామానందులు శ్రీపాదుల వారు పరమకారుణ్యమూర్తి. వారే బండివాని రూపంలో వచ్చి మీకు దర్శనమిచ్చారు. అమ్మా సుశీల, నీ అదృష్టం పండింది తల్లి. నీ భర్తకున్న నపుంసకత్వం పోవుటయేగాక నీ భర్తయు అత్తమామలు కొద్దిసేపటిలో ఎడ్లబండిలో ఇచ్చటకు చేరుకునుచున్నారు అని పలికారు. త్రికాలవేదులైన నామానందుల వారు సెలవిచ్చినట్లే జరిగింది. సుశీల తన భర్తతో అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళింది. నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపుకు ప్రయాణం అవదలించాం. నామానందుల వారి ఆజ్ఞను అడిగాము. వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపుకు ప్రయాణం సాగించాం. శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయం.